హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంజే వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు సండే ఫ్రెండ్స్. సో పొద్దున్నే లేచి నాకు ఈరోజు అయితే ఆఫీస్ ఉంది. సో నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే టైం 9 o'clock అవుతుంది. మా తమ్ముడు ఎటు వెళ్తున్నాడు. ఎటు వెళ్తున్నావు సొంటే? సొంటే ఎటు పోతున్నావు? అమ్మా చికెన్ బిర్యానా? ఇక అందరం ఇవాళ మీ ఇంటికే వస్తాం. చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తారో చూస్తాం కదా ఇవాళ. ఓకేనా? సరే, ఓకే. ఏం చేస్తున్నావు డాడీ? ఇలా అమావాస్య కదా, సో నిమ్మకాయలు, జీడి గింజ, ఎల్లిగడ్డ ఇంటికి కడుతున్నాం రా. సో తాత చేసి ఇచ్చాడు, మనము తలిగేస్తున్నాము. ప్రతి అమావాస్యకి దిష్టి తాకకుండా ఇట్లా చేస్తాము. సో ఇప్పుడైతే నేను బయట మన ఇంటికి కడుతున్నాను. చూపిస్తాం, మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి నేను మా తమ్ముని వాళ్ళ ఇంటికి వచ్చాను. పొద్దున చికెన్ తెచ్చారు కదా, సో రమ్మన్నారు కదా. చూద్దాం ఎవరు వంట చేస్తున్నారు, ఏంటి, ఎలా చేస్తున్నారో చూపిస్తా. హాయ్ హాయ్. మమ్మీ కూడా ఇక్కడనే ఉందిగా. మమ్మీ ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తుంది. అలాగే మమ్మీ ఇద్దరు కలిసి వావ్, చూద్దాం ఎట్లయితుందో చూడాలి అలా. సో చికెన్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాము. చూడండి, ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. మా మమ్మ అయితే ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తుంది. చూడండి, అన్ని రెడీ పెట్టుకుంది. ఏమేమి రెడీగా పెట్టుకున్నారు? అల్లం, కారం, ధనియాల పొడి, పసుపు, కొత్తిమీర, పుదీనా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, పచ్చిమిర్చిలు, చాలా ఇంకా అవన్నీ ఫ్రైడ్ ఆనియన్స్, నూనె ఇవన్నీ కలిపి చేస్తారా? చూద్దాం టేస్ట్ ఎట్లా వస్తుందో. మరి నువ్వు చేస్తావా, మీ మమ్మీ చేస్తారా? మా మమ్మీ నేను ఇద్దరు చేస్తారా? వావ్. పొద్దున చికెన్ తెచ్చారు. సాల్ట్ నీళ్ళలా మేము చికెన్ కడిగాము. తర్వాత ఒక చికెన్ గంజు తీసుకొని ఒకటి దాంట్లో వాటర్ వేసుకొని చికెన్ వేసుకోవాలి. మా మమ్మ అయితే గరం మసాలా వేస్తుంది. కారం రాదు. మేమైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాము. చికెన్ అయితే 1/2 hour సాల్ట్ లో నానబెట్టి కడిగాము. ఇందులో ఫస్ట్ కారము, ఫ్రైడ్ ఆనియన్స్, కాగబెట్టిన ఆయిల్, వేడివేడి ఆయిల్ పోసుకుంటే చాలా బాగుంటది. తర్వాత కలుపుకోవాలి. తర్వాత కర్డ్, తర్వాత ఆనియన్ పేస్ట్, అల్లం పేస్ట్, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ తగినంత, తర్వాత గరం మసాలా,
స్పూన్ తీసుకురా. గరం మసాలా, పచ్చిమిర్చి, చికెన్ మసాలా, మసాలా. చెప్పు నారాయణ, ఏం మసాలా వేసింది మమ్మీ? చెప్పురా. ఇదైతే కసూరి మేతి, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఎంత మంచిగా వస్తుంది. బిర్యానీ ఇది చికెన్ అయితే కలిపి పెట్టాము, ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకున్నాము. ఈలోపు మనం రైస్ కడుక్కుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ కొంచెం లైట్ గా రోస్ట్ చేసుకుంటున్నాము, అలాగే రైస్ కూడా పెట్టేశాము. ఇలా రోస్ట్ అయిపోయాక ఇంకా ఈ రైస్ లో మిక్స్, సో చికెన్ బిర్యానీ ఇంకా రెడీ అయిపోతుంది. అది దేంట్లో వేస్తారు? ఇందులో రైస్ లో బగారా కోసం, చికెన్ బిర్యానీ కోసం కదా. హోల్ గరం మసాలా, ఓన్లీ గరం మసాలా. ఓకే, సో గరం మసాలా రైస్ లో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సాల్ట్, చికెన్ చేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాము, ఎందుకంటే మెత్తగా ఉండాలని బిర్యానీలోకి. సో చికెన్ బిర్యానీ రైస్ రెడీ అవుతుంది. ఇక కొద్దిసేపు చికెన్ ఉడికాక ఇంకా ఈ రైస్ గంజులో వేసేస్తాం, అది చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. లైట్గా రోస్ట్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకుంటున్నాము. సో అది రైస్ను కర్రీ మిక్స్ చేసుకున్నాక మనము మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. సో చికెన్ బిర్యానీ ఇంకా రెడీ అయిపోతుంది. లైట్గా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మళ్ళీ మీదికెళ్ళి చల్లుకోవాలి. లేయర్స్ లాగా పెడుతున్నారు ఇప్పుడు. ఇక ఫైనల్గా పైనకెళ్ళి లైట్గా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకా దమ్కి పెట్టుకోవాలి. నెయ్యి వేసుకొస్తాం. సో మీదికెళ్ళి ఇలా నెయ్యి వేసుకుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ కాస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఈ నెయ్యి మా ఇంట్లోనే తయారు చేసాం ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇస్తే మేమే ఇంటికి దగ్గర ఉంటే ఇంటికి వచ్చి ఇచ్చిపోతాం. చాలా రీజనబుల్ రేట్కి. మీడియం ఫ్లేమ్లో రైస్ అనేది దమ్కి పెట్టాలి ఫ్రెండ్స్. 45 మినిట్స్ ఇలా పెట్టుకున్నాక ఇంకా మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో రెడీ అయ్యాక నేను తినేటప్పుడు చెప్తాను టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా డాడీ గణేశుని గీశారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను కూడా గీస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా అవాకస్ క్లాస్ అయితే అయిపోయింది. మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి మా డాడీ అయితే వచ్చిండు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం, నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. మేమైతే ఇంటికి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చూడండి ఒకసారి చూపిస్తున్నాను. సో టేస్ట్ ఎట్లుందో మన నిక్కు గారిని అడుగుదాం. నిక్కు ఎట్లుందిరా టేస్ట్? బాగుందా?
బాగుంది. నారాయణ చేసిన బిర్యానీ సూపర్. నారాయణ ఇద్దరు చేసిన బిర్యానీ అయితే అయిపోయింది. నేనైతే టేస్ట్ చూస్తున్నాను. ఆహా, చాలా బాగుంది అసలు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. టేస్టీ ఉంది, జ్యూసీ ఉన్నాయి పీసెస్. ఎందుకంటే చాలా ఎక్కువసేపు నానబెట్టాం కదా ఉప్పులో. చాలా మంచిగా ఉంది, ముక్కకంతా పట్టింది. పీసెస్ కింద బిర్యానీ కింద పెట్టాము కదా. ఇంకా లైట్గా కర్రీ కూడా తింటున్నాను. కర్రీ కూడా వేశారు. కొంచెం చికెన్ కర్రీ కూడా వండాను. సండే రోజు చికెన్ బిర్యానీ సూపర్. ఫోన్ చేసింది. ఏమో మా వాళ్ళని అడుగుతాం, మరి వస్తారా రావడం, మరి విగ్రహం అవుతున్నాం. మొక్కోడన్న అడుగుతానేమో రామంటారు, షాపింగ్ పోవాలి అంటారు. అవును, పిల్లలు వస్తారు అంటారు. పెళ్లికి పోతావా? ఏమో రానంటాను పెళ్లికి. ఇక నీకు చేతన అయితలే అంటావు కదా ఊకే. ఇక ఏం పోతుంది? అందుకనేమో రావా అని అదంటారు. మళ్ళీ అటు పోతా అంటావు, ఇటు పోతా అంటావు. అక్కడికి పోయి వచ్చినాక లేస్తావా? చేతనైతేనే కాదు. ఎటో ఒక దిక్కు పో, 2 దిక్కులకి ఎట్లకు మళ్ళీ నీకు అటు పోవుడు ఇటు పోవుడు. ఇప్పుడు సోమవారం ఇటు పోతే మళ్ళీ బుధవారం పోవుడు కదా. మరి ఎట్లా? అదే చేతనైతలేదు. వాళ్ళు గంటమని చెప్పి ఎప్పుడు ఎన్ని గంటలకు పోవుడు రేపు సపోజ్ పోతే? ఏమో మరి ఎన్ని గంటలకు ఫోన్ చేస్తున్నాను. మరి డాడీ అంత దూరం నడపడు కదా కారు. ఎట్లా? మీరు రమ్మంటే మీరు వస్తారు. చూస్తా నేను. మళ్ళీ రేపు లీవ్ పెట్టుకోవాలన్నా మరి ఏంటో చూసి దాన్ని బట్టి చెప్తాను. 6 గంటలు 7 గంటలు నీకు ఫోన్ చేసి మాట్లాడు. మళ్ళీ ఎన్ని గంటలకు పోవడం ఏందో. రేపు మళ్ళీ దీపాలు కూడా వదిలేయాలి కదా వాటర్లో అందరూ. అది కూడా ఉంది పూజ అవుతుందా మరి కొద్దిపోతే? ఏమైందే, పండుకున్నారా? ఇప్పుడే దీపాలు వదిలేస్తలేనా మీరు? మరి అవుతుందా? రేపు నక్షత్రం రాదుగా, మబ్బు ఉన్నదిగా. మరి రేపు వర్షం పడుతుంది కదా. మరి రేపు సుక్కలు కనబడే కదా, మబ్బు ఉంది కదా. సుక్కలు చూడాలి కదా. వదిలేసి నక్షత్రం రావాలంటే కనబడాలి కదా. అదే మరి. అది నిజమే, వెలుతురు రాకముందే ముట్టిస్తారు కానీ అందరూ వదిలేస్తారు. కానీ వెలుతురు రాకముందు నక్షత్రాలు కనబడతాయి అని అది అప్పుడు ముట్టిస్తారు. ఇప్పుడు రేపు వర్షం పడితే మబ్బు ఉంటే ఎట్లా కనబడతాయి? కనబడది. నక్షత్రం వచ్చేదాకా ఆగాలి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఇక ఇంటికి వచ్చేసాను. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. చాలామంది మన వ్లాగ్స్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. కింద ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లైక్ బటన్ ఉంటుంది ఇలాగా హ్యాండ్. సో ప్లీజ్ లైక్ అవర్ వీడియో. సో మా వీడియోస్ లైక్ చేస్తే మళ్ళీ యూట్యూబ్ అనేది కొంతమందికి పుష్ చేస్తుంది. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. బాయ్ బాయ్, టాటా.